గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మేము బాగున్నాం. ఓకే, మరి ఈరోజు మరలా మీ అందరినీ ఎలా చూడడానికి, ఈరోజు మీతో కలుసుకోవడానికి చాలా రోజుల తర్వాత మరి మా ఆల్ ఇండియా పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిల్లా చంద్రం గారి ఆధ్వర్యంలో మరి మీ స్కూల్కి రావడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం వచ్చినందుకు. మరి మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేడం గారికి కూడా మా అప్ప అసోసియేషన్ తరఫున మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ఎందుకంటే మీ స్కూల్కి మంచి పేరు ఉంది, తెలుసా విషయం? ఎంతమంది తెలుసు? తెలుసున్నారు, చేతులు కొన్ని లేస్తున్నాయి. మీ స్కూల్కి మంచి పేరు ఉందో తెలుసు కదా. ఓకే, మీరు దాన్ని కంటిన్యూ చేస్తారా, పాడు చేస్తారా? కంటిన్యూ చేస్తారా? హార్ట్ఫుల్గా చెప్తున్నారా లేదా మేము చెప్పమన్నాం చెప్తున్నారా? చెప్తారు కదా. సో మరి మరలా మేము వచ్చేటప్పటికి మరి 10th క్లాస్ లాస్ట్ ఇయర్ 70% అనుకుంటున్నాను. 70% అయినా పాస్ అయ్యారు, ఎవరైనా ఫెయిల్ అయ్యారా? 70% అంటే తెలుసా? పోనీ ఏంటి 70% అంటే? 100%. ఇంకో రకంగా చెప్పాలంటే ఇంకో రకంగా చెప్పాలి 70%. దాన్ని తెలుగులో ఏమంటాం? 100%. ఇంకో మాట ఏమంటాం? 70% అంటే రాసిన వాళ్ళందరూ పాస్ అయ్యారని కూడా అనుకోవచ్చు, అంతేనా? అంటే మొత్తం పాస్ అయ్యారని. ఓకేనా? మరి ఆ ఫేమ్ని మీరు నిలబెడతారా? స్కూల్కున్న ఫేమ్ని, నేమ్ని నిలబెట్టాలి. మరి మీ అందరికి కూడా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి సదుపాయాలు కల్పిస్తుంది, అవునా? భోజనం బాగుంటుందా మీకు? నిజంగా ఈరోజు ఏం పెట్టారు టిఫిన్? బాగుందా? బాగుంది, మేము కూడా తిన్నాం, బాగుంది. ఓకే, సో మీరు తినేసి ఏంటి శుభ్రంగా పడుకోవడం కాకుండా, అంతేనా? కొంతమంది అదే పని చేస్తారు, కొంతమంది అందరిని అనలే. అలా కాకుండా కష్టపడి చదువుకోవాలా. మీకు ఇది మంచి వయసు, అర్థమైందా? ఇప్పుడు కష్టపడితే రేపు ఏం చేస్తారు? మీరు సుఖపడతారు. కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి. రేపు సుఖపడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఎలా కష్టపడాలి? చదువుతూ బాగా కష్టపడాలి. ఏంటి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, మా అబ్జర్వేషన్లో మేము గమనించింది, మరి చదివి పిల్లలు చదువుతున్నారు, చదువురాని పిల్లలు అంటే చదవలేని పిల్లలు ఏం చేస్తున్నారంటే నాకు రాదులే అని పక్కన ఉండిపోతున్నారు. అవును, అదేనా జరుగుతుంది? అలాగ ఉండకూడదు. మీరు చదివి పిల్లని చదవని పిల్ల ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళు ఏం చేయాలి తెలుసుకోవాలి. రెండోది ఏం చేయాలి? టీచర్లు, మంచి టీచర్లు ఉండాలి. మీకు తెలుసా విషయం? మీకు ప్రైవేట్ స్కూల్ కంటే మన స్కూల్లోనే మంచి వెల్ నాలెడ్జ్ టీచర్స్ ఉంటారు. ఎందుకంటే కొన్ని లక్షల మందితో కాంపిటీషన్ తట్టుకుని ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఏమీ సామాన్యులు కాదు, అర్థమైందా? నాలెడ్జ్ పరంగా కానీ, వ్యక్తి వాళ్ళ క్యారెక్టర్ పరంగా కానీ చాలా పెర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు మనకు టీచర్గా వస్తారు, అంతేనే కదా? వాటన్నింటిలో పాస్ అయితేనే ఇక్కడికి వస్తారు వాళ్ళు. అదే ప్రైవేట్ స్కూల్ అనుకోండి, వాళ్ళు 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా ఎంతో కొంత జీవితంతో అక్కడ వాళ్ళు పనిచేస్తారు. కానీ వీళ్ళు మన స్కూల్కి వచ్చినప్పుడు అన్నీ తెలుసుకొని వస్తారు. మీ తాలూకా సైకాలజీ తెలుసుకొని వస్తారు, మీ తాలూకా మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకొని వస్తారు, మిమ్మల్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకొని వస్తారు. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుని వచ్చి మీకు మంచి మిమ్మల్ని ట్రైన్ చేస్తారు, మీకు మంచిగా టీచ్ చేస్తారు, అవునా? మీ టీచర్స్ అందరూ మంచిగా పాఠాలు చెప్తున్నారు మీకు? గట్టిగా చెప్పట్లేదు, చెప్తారు కదా. కాబట్టి మీరు బాగా చదువుకోండి. మరి ఇంకా నేను ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే చాలా మీ స్కూల్కి మంచి పేరు ఉంది, దాన్ని కొనసాగించండి. మేడం గారు కూడా చాలా కమిటెడ్ మేడం గారు మీకు ఉన్నారు. సో మీరు అందరూ కూడా ఏం చేయాలంటే తిని శుభ్రంగా చదువుకొని మీ స్కూల్కి, మీ తల్లిదండ్రులకి, మీరు పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలని
ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మాకు ఈ చక్కటి అవకాశాలు కల్పించినటువంటి మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మా